హలో ఎవరీవన్, బిగ్ బాస్ సీజన్ 9 సో స్టార్ట్ అయిపోయి ఇప్పటికి ఒక 3 వీక్స్ పైనే అవుతుందన్నమాట. సో అసలు ఈ షో మీద మీ ఒపీనియన్ ఏంటి? సో ఈ షో గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి శేషరావు గారు ఉన్నారు, ఆయన అనాలిసిస్ తీసుకుందాం. హలో సార్. హలో. ఏంటి సార్ ఈ బిగ్ బాస్ షో మీద మీ ఒపీనియన్ ఏంటి? సో దానికంటే ఫస్ట్, సో బిగ్ బాస్ ఆఫర్ వస్తే మీరు వెళ్తారా? బిగ్ బాస్ ఆఫరు అసలు ఆలోచన లేదు. అసలు ఆ షో గురించి నేను అసలు పడుచుకోను. యాక్చువల్గా ఆ షో అనేది ఒక ప్రైవేటు ఆర్గనైజేషన్ నిర్వహించేటువంటి షో. సో ఆ షోలో కంటెంట్ కొంతమంది పార్టిసిపేట్ చేస్తారు. సరే, ఆ పార్టిసిపేట్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా పాపులర్ వాళ్ళు ఉన్నారా? దాంట్లో సైంటిస్టులు కానీ, లేదంటే ఇతర రంగాల్లో నిపుణులు కానీ, లేదంటే అట్లీస్ట్ ఏదో ఒక రంగంలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదంటే అత్యున్నత పదవులను అధిరోహించినటువంటి వాళ్ళు కానీ, లేదంటే ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందినటువంటి వాళ్ళు కానీ, ఆదర్శమూర్తులు కానీ, మార్గదర్శులు కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరున్నా చూసారా? అంటే బేసిక్గా ఎంటర్టైన్మెంట్ సైడ్ పర్పస్ కదా సార్ ఒక షో టెలికాస్ట్ అయ్యేది. సో అందుకని ఎంటర్టైన్మెంట్ సైడ్ వాళ్ళు తీసుకుంటూ జరుగుతుంది. బేసిక్గా అది ఒక రియాలిటీ షో. ఇట్ ఈస్ ప్యూర్లీ బిజినెస్. ఆ షో గురించి ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారంటే అసలు ఎంతమందిని ఆ నిర్వాహకులు ట్రాప్లో పడేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు ఇంతకుముందు కొన్ని రియాలిటీ షోలు ఉన్నాయి, చాలా షోలు ఉన్నాయి పనికి వచ్చేది. ఇప్పుడు కోటీశ్వరులు అని ఒకటి ఉంది, అమితాబ్ బచ్చన్ నిర్వహించేవాడు. సో దాంట్లో అట్లీస్ట్ జనరల్ నాలెడ్జ్ పనికి వస్తుంది ఎంతకంత కదా. ఈ షో వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఈ షోని నేను సీజన్ 1 సీజన్ 2లో అసలు ఏంటి ఈ షో వాళ్ళ థీమ్ ఏంటి అనేది నేను అబ్జర్వ్ చేశాను. నాగార్జున దానికి హోస్ట్ చేస్తున్నారు కదా, హోస్ట్గా నాగార్జున ఉన్నారు కాబట్టి నాగార్జున మీద ఉన్నటువంటి అప్పటి వరకు ఉన్న అభిప్రాయం ఇప్పుడు తగ్గిపోయింది ఆయన మీద. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి అసలు సినిమాల్లో? అసలు ఆయనకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది అంతకుముందు. ఇవాళ ఆ బిగ్ బాస్ హోస్ట్ చేయటం ప్రారంభించిన తర్వాత ఆయనకు ఉండేటువంటి క్రేజు ఉన్నత వర్గాల్లో, మేధావి వర్గాల్లో పోయింది సార్. బేసిక్గా అంటే ఇప్పుడు మూవీ ఇండస్ట్రీని నమ్ముకొని, ప్యాషన్గా నమ్ముకొని అక్కడికి వెళ్ళిన వాళ్ళకి సో ఆఫర్లు లేక సో వాళ్ళ టాలెంట్ని కూడా ప్రూవ్ చేసే షోగా మనం భావించవచ్చు కదా. అంటే బిగ్ బాస్ షోలోకి వెళ్తేనే సెలబ్రిటీ అయిపోతారా? అంటే బేసిక్ వాళ్ళ టాలెంట్ ఏంటో బయట ఉన్న పబ్లిక్ కి ఏం టాలెంట్ దాంట్లో? సో దాంట్లో పెట్టి దానికన్నా జైల్లోకి పోతే చెంచల్గూడ జైలు వేస్తే, చెంచల్గూడ జైలు ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంటుంది చెంచల్గూడ జైలు కూడా. ఆ చెంచల్గూడ జైలు వేసినా కానీ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది ఏంటి అనేది తెలుస్తుంది. ఇప్పుడు జైలర్స్ ఉంటారు అక్కడ, 4 గోళ్ల మధ్య కూర్చోబెడతారు, టైంకి ఫుడ్ పెడతారు, ఆ తర్వాత అక్కడ మాట్లాడుకునే టైం ఇస్తారు, ఇవన్నీ ఇస్తారు కదా. సో సేమ్ చెంచల్గూడ జైలుకి దానికి ఏమైనా తేడా ఉందా? చెంచల్గూడ జైల్లో ఉండే ఖైదీలు కానీ, లేదంటే రిమైండ్ ఖైదీలు కానీ వాళ్ళు బెటర్ వీళ్ళకన్నా. వీళ్ళని సెలబ్రిటీలుగా గుర్తిస్తున్నటువంటి వాళ్ళని మనం జాలిపడాలి. ఇప్పుడు బిగ్ బాస్ షో గురించి ఆల్రెడీ కోర్టులో కేసులు ఉన్నాయి. సిపిఐ నారాయణ గారు ఉన్నారా? నారాయణ గారు అయితే అది పెద్ద బ్రోతల్ హౌస్ అన్నాడు దాన్ని. బిగ్ బాస్ షోని, ఆ బిగ్ బాస్ హౌస్ని ఒక బ్రోతల్ హౌస్ అన్నాడు. అంటే దాంట్లో ఉండేవాళ్ళు ఎవరు, ఎలాంటి వాళ్ళు ఉన్నారనేది ఆయన భాషలో ప్రజలకి ఆయన చెప్పాడు చాలా సందర్భాల్లో. దాని మీద న్యాయ పోరాటం కూడా చేశారు, ఆయన పిటిషన్ కూడా వేశారు. అది ప్యూర్గా బిజినెస్ షో అండి. సో బేసిక్ పబ్లిక్ కూడా వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూస్తున్నారు కదా సార్. మనం రేటింగ్ చూసుకోవచ్చు. సో బేసిక్ ఇంతకు ముందు చూసుకుంటే లేడీస్ ఎక్కువ చూసేవాళ్ళు, ఇప్పుడు యూత్ కూడా, అంటే ఆర్మీ అనేది స్టార్ట్ అవటం కావచ్చు. సో ఇదంతా జరుగుతూ ఉంది. దీన్ని ఎలా చూస్తారు మరి? పబ్లిక్ ఆదరిస్తున్నారు కదా. పబ్లిక్ ఆదరిస్తారు, బ్లూ ఫిల్మ్ తీసేసినా కానీ ఇంకా ఆదరిస్తారు దీనికన్నా. ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మామూలుగా బిగ్ బాస్ షో కదా. ఈ బిగ్ బాస్ షోకి ఇంత ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం లే. బ్లూ ఫిల్మ్ 4 వేసినా కానీ బ్రహ్మాండంగా చూస్తున్నారు కదా అని చెప్పేసి ఏది పడితే చూపించడానికి లేదు కదా. మనం ప్రజాస్వామ్యంలో ఒక కట్టుబాట్లతో ఉన్నటువంటి సమాజం మనది. ఇప్పుడు అమెరికాలో స్ట్రెస్ బార్స్ అని ఉంటాయి. స్ట్రెస్ బార్స్కి వచ్చేది ఎవరు అని అంటే టీనేజ్ అమ్మాయిలు వస్తారు. నేకెడ్గా ఇప్పుడు మన ర్యాంప్ వాక్ చేస్తారు, నేకెడ్గా చేస్తారు, దాన్ని స్ట్రెస్ బార్స్ అంటారు. అది అమెరికా కల్చర్. ఇప్పుడు ఇండియాలో అలా చేస్తామంటే తీసుకెళ్ళి లోపలేస్తారు. అవునా? మనకంటూ ఒక కట్టుబాట్లు, మనకంటూ కొన్ని చట్టాలు ఉన్నాయి, మనకంటూ ఒక రాజ్యాంగం, ఒక చట్టం ఉంది, దీని పరిధిలో చేయాలి అన్నీ. సరే, వాళ్ళు చేస్తుందంటే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. ఆ బిజినెస్ ప్రమోషన్లో భాగంగా అట్రాక్ట్ చేస్తున్నారు. ఇదేంది బిగ్ బాస్ షో అనేది, నువ్వు చూసావా అని అడుగుతుంటారు.
చూసామంటే అది చూడకపోతే చూస్తే వచ్చే లాభం ఏంటి అనేది అసలు ఎవరికి అర్థం కావట్లా. అది చూడాల్సిన అవసరం లేదనేది మేధావర్గం గుర్తించింది ఎప్పుడో. సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉండేటువంటి వాళ్ళు ఆ షో వైపు చూడరు, ఆ షోలో ఏం జరుగుతుందో కూడా పడుచుకోరు. అసలు ఆ షో అనేది బిజినెస్ పర్పస్ చేసేది. దాంట్లో పోయినటువంటి వాళ్ళు ఎవరైనా పాపులర్ వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? అంటే బేసిక్ ఒక్కొక్క సీజన్స్ కి చేంజ్ అవుతూ ఉంటుంది కదా సార్. ఒకసారి సెలబ్రిటీస్ అని మూవీ ఇండస్ట్రీలో ఏంటి దాంట్లో కామన్ మ్యాన్స్ దాంట్లో ఎలాంటి ఒక 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 సందేశం అయితే ఇవ్వాలి కదా. ఏంటి ఏం సందేశం కనిపిస్తుంది దాంట్లో? ఏ సందేశం ఇస్తున్నాడు ఆ షో ద్వారా? అంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్ గా చూడాలి అన్నట్లుగా. అదే నేను చెప్పేది. ఎంటర్టైన్మెంట్ అంటే సెక్స్ బొమ్మలు కూడా సెక్స్ వీడియోస్ చేసుకునే ఎంటర్టైన్మెంటే కదా. ఎంటర్టైన్మెంట్ అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. కొంతమంది టెంపుల్స్ పోతే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఇంకొంతమంది పార్కులకు పోతే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఇంకొకరికి ట్రెక్కింగ్ పోతే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఇంకొకరు టీవీలు చూస్తే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. రకరకాల వాళ్ళు ఉంటారు. కానీ ఒక షోని పండించడానికి ఇచ్చేటువంటి పబ్లిసిటీ ఏదైతే ఉందో ఆ పబ్లిసిటీలో సమాజాన్ని పక్కదోవ పట్టిస్తున్నాడు. అతను తన డబ్బు సంపాదించుకుంటున్నాడు, ఎవరెవరిని తీసుకెళ్ళి పెడుతున్నారు. అక్కడ పెట్టిన వాళ్ళంతా సెలబ్రిటీలు అండి. అసలు ఫస్ట్ షోకి ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో గుర్తుందా ఇప్పుడు? అసలు పెద్ద పెద్ద హీరోలే వరుసగా 4 సినిమాలు ఫ్లాప్ అయితే గుర్తుండదు, ఆ హీరోని మర్చిపోతారు. ఇప్పుడు వీళ్ళు బిగ్ బాస్ షోలోకి వెళ్ళినంత మాత్రాన అదేదో ఒక పెద్ద అచీవ్మెంట్ లాగా ఎవరైనా ఫీల్ అయితే వాళ్ళంతా అమాయకులు ఎవరు ఉండరు. వాడు పోయినంత మాత్రం సెలబ్రిటీ అయిపోతారు. సెలబ్రిటీ అంటే ఏంటి? అసలు ఒక అత్యున్నతమైన స్థానంలో ఉండాలి, సమాజాన్ని లీడ్ చేసేటువంటి పొజిషన్లో ఉండాలి, సమాజాన్ని నడిపించేటువంటి పొజిషన్లో ఉండాలి. దట్ ఇస్ కాల్డ్ సెలబ్రిటీ హోదా. సమాజాన్ని ట్రెండ్ సెట్టర్గా ఉండాలి. వీళ్ళు అసలు ఎవరో తెలుసు, ఎంతమందికి తెలుసు వాళ్ళు చూడలేదు, తెలియదు, చాలామంది తెలియదు కదా. వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఎవరైనా పెడతారు తీసుకొచ్చి, ఖాళీగా ఉండే వాళ్ళని, మార్కెట్ లేని వాళ్ళని, ఇలాంటి వాళ్ళని పెడతారు తీసుకొచ్చి. లేకపోతే మార్కెట్ వాళ్ళు ఎందుకు ఉంటారు అక్కడ అన్ని రోజుల పాటు? ఉండరు కదా. అంటే ఇక్కడ పబ్లిక్ ఓటింగ్ కూడా ఉంటుంది కదా సార్, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది ఫెయిర్ గా జరుగుతుంది అంటారా? అసలు ఏ షోకి ఫెయిర్ గా జరుగుతుంది అంతే అంటారా? ఏ షోకి ఫెయిర్ గా జరుగుతుంది. ఇప్పుడు మనకి క్రికెట్ ఇంటర్నేషనల్ ఆడే క్రికెట్లోనే బుకీలు ఉంటారు, ఈ షోలో ఎంత, దాంతో పోల్చుకుంటే ఎంత? సో ఈ షోలో మ్యానిపులేషన్ ఉండదని ఎందుకు అనుకుంటున్నాం? డెఫినెట్గా ఉంటుంది. లాస్ట్ టైం రైతుకి సంబంధించిన ఒక పర్సన్ తీసుకొచ్చి సో రైతుని విన్నర్ని చేశారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు రైతుని అంటే మామూలుగా సపోర్ట్ చేసినట్టు కదా, ఒక రైతుని తీసుకొచ్చారు. తర్వాత ఆ షోలో నాకు తెలిసినంత వరకు అన్నపూర్ణ స్టూడియో దగ్గర కొట్టుకున్నారు కదా. కాబట్టి ఆ నిర్వహణ తీసుకెళ్ళి లోపల వేయాలి. అసలు యాక్చువల్గా ఎవరైతే ఆ షో నిర్వహించారో వాళ్ళని తీసుకెళ్ళి లోపల వేయాలి. ఎందుకు అంత అవసరమే ఉంది దానికి? ఒక రైతుని తీసుకొచ్చి ప్రమోట్ చేశారు, ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఆ రైతు వల్ల ఉన్న అతను చూసే ఉన్న 10 మంది రైతులు ఉన్న బాగుపడ్డారా? లేదు కదా. సో ఆ షో అనేది జీరో. దానివల్ల టైం వేస్ట్ తప్పితే దానివల్ల ఉపయోగం సమాజానికి ఏమీ లేదు, ఒక్కటి కూడా లేదు. వాళ్ళకి డబ్బులు వస్తాయి తప్పితే చూసే వాళ్ళకి టైం వేస్ట్ ప్లస్ అది చూసిన తర్వాత నుంచి దాని గురించి మాట్లాడుకోవడం ఇంకా టైం వేస్ట్. దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంటుంది అని అంటే నారాయణ గారిని అడిగితే చెప్తారు. ఎందుకంటే నారాయణ గారు కమ్యూనిస్టు యోధుడు కదా, ఆయన అడిగితే చెప్తారు. దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని ఏమంటారు, అలాంటి షోని నిర్వహిస్తున్నటువంటి వాళ్ళని ఏమంటారు, ఆ షోని ఏమంటారు అనేది ఆయన భాషలో చెప్తే అసలు ఆ షో అనేది సమాజానికి మేలు చేయకపోగా కీడు చేసేటువంటి షో అది. అనవసరమైనటువంటి షో అది, వేస్ట్ షో. ఒక 20 మందిని 30 మందిని తీసుకెళ్ళి ఒక చోట పెట్టేసి ఏంటి అంటే వాళ్ళతోటి కలివిడిగా ఉంటారా లేదా? ఇదే కదా, అంతే కదా. ఉమ్మడి ఫ్యామిలీలోనే ఇప్పుడు లేరు. అక్కడ ఆ షోని ఎలా ఆదరిస్తారు? ఒక 5 ఒక 10 మంది ఉండే ఫ్యామిలీస్లోనే ఉండటానికి ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్ ఇష్టపడలా. ఆ షోని ఎలా ఆదరిస్తారు? ఓకే, ఇక్కడ ఒక పెద్ద హీరో, స్టార్ హీరో అనే చెప్పాలి కదా సార్, నాగార్జున గారి. సో నాగార్జున గారు కూడా దీన్ని హోస్ట్ చేస్తున్నారు. నాగార్జున గారు హోస్ట్ చేస్తున్నారు ఆ షోకి. ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్న ఏంటి, నాగార్జున గారు లాంటి వాళ్ళని పెట్టుకుంటే ఆ షోకి కొంత మైలేజ్ వస్తుందని పెట్టుకున్నారు. ఈయనకి డబ్బులు వస్తాయని ఈయన ఒప్పుకున్నాడు. కానీ ఫర్దర్గా ఆయనకి ఏమైంది? ఇప్పుడు ఆయనకు ఉండేటువంటి క్రేజ్ పోయింది కదా. మేధావర్గంలో సమాజంలో డబ్బులు వస్తే రావచ్చు ఆయనకి, కానీ ఆయనకి
క్రేజ్ పోయింది కదా. ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ కూడా హోస్ట్ చేశాడు. ఆ తర్వాత నమస్కారం పెట్టాడు. ఎందుకు పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్? అంటే పాన్ ఇండియా మూవీ స్టార్ట్ చేశారు కదా. పాన్ ఇండియా మూవీ స్టార్ట్ చేశారు కదా. పాన్ ఇండియా మూవీ స్టార్ట్ చేయడం కాదు, ఆ షోకి పోయినందువల్ల ఫలితం ఉంటుందా లేదా అనేది బేరీజ్ వేసుకుంటారు కదా ఎవరైనా. ఓకే. ఇప్పుడు కౌన్ బనేగా కరోడ్పతి అని ఒక షో ఉందండి అమితాబ్ బచ్చన్ది. ఆ షో కన్నా దీనికి కంపేర్ చేస్తే ఆ షో వల్ల ఎంతో కొంత నేర్చుకోవచ్చు. దీని నుంచి ఏముంది నేర్చుకోవడానికి? ఆ షో నిర్వహిస్తే ఇప్పుడు అదే షోని తెలుగులో నాగార్జున నిర్వహించాడు, అప్పటి వరకు బాగానే ఉంది అతని గ్రాఫ్. ఎప్పుడైతే బిగ్ బాస్ షోకి హోస్ట్ చేస్తున్నాడో ఆ రోజు నుంచి అవుట్ కదా. ఇప్పుడు బాలకృష్ణ అన్స్టాపబుల్ చేస్తారు. సో అన్స్టాపబుల్ దానికి దీన్ని మనం కంపేర్ చేయగలమా? లేదు. అన్స్టాపబుల్ కూడా షోనే కదా. సో అది కూడా ఎంటర్టైన్మెంటే, కానీ అక్కడ ఎవరికి ఇబ్బంది కలిగేది కాదు కదా. అది అన్స్టాపబుల్ షో ఎంతోకొంత మెసేజ్ ఇచ్చేదే కదా. అట్లీస్ట్ ఇంటర్వ్యూలు చేస్తున్నారు ఆయన, తెలియని అంశాలను కొన్నింటిని పబ్లిక్ తీసుకొచ్చి చెప్తున్నారు. సెలబ్రిటీస్ని తీసుకొస్తున్నారు. సెలబ్రిటీస్ అంటే ఆయన షోకు అన్స్టాపబుల్ షోకి వచ్చేటువంటి వాళ్ళని సెలబ్రిటీస్ అంటారు. ఈ బిగ్ బాస్కి వచ్చే వాళ్ళని సెలబ్రిటీస్ అనరు. ఒక స్టేచర్ ఉండాలి కదా, సెలబ్రిటీ అంటే ఓ స్టేచర్ ఉండాలి. ఓకే. సో కాబట్టి ఆ బిగ్ బాస్ షోకి ఆఫర్ వస్తే వెళ్తారా వద్దా అనే దానికి సమాధానం వచ్చింది అనుకుంటాను నేను. అనుకోవటం ఇంత చెప్పిన తర్వాత సార్ అయితే ఇప్పుడు కమర్షియల్గా ఆలోచిస్తే ₹1 కోటి ఇచ్చిన 1 వీక్ 100 కోట్లు ఇచ్చిన వెళ్ళరు. అంతే అంటారా? 100 కోట్లు ఇచ్చిన వెళ్ళరు ఆ షోకి. తలకాయ ఉన్నోళ్ళు ఎవరు వెళ్ళరు. ఓకే సార్, థ్యాంక్ యూ.